వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటీ లాజిక్స్. ఈ క్లాస్లో మనం డిగ్రీ సెకండ్ సెమిస్టర్ ఫిజిక్స్ ఫస్ట్ యూనిట్లో ఉన్నటువంటి ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ని డిస్కస్ చేయబోతున్నాం. ఓకేనా? క్వశ్చన్ ఏంటో ఒకసారి చూడండి అన్న. ఎక్స్ప్లెయిన్ సింపుల్ హార్మోనిక్ మోషన్ ఆఫ్ సేమ్ ఫ్రీక్వెన్సీ simultaneously act on body in mutually perpendicular directions with various phase difference కలిగినటువంటి సింపుల్ హార్మోనిక్ మోషన్స్ అనేవి సైమల్టేనియస్గా అంటే ఏకకాలంలో ఒక బాడీ మీద పనిచేస్తే వాటికి సంబంధించినటువంటి ఈక్వేషన్ని వివరించమని చెప్పాడు. సో క్వశ్చన్ మీకు అర్థమైతే ఈజీగానే మీరు ఆన్సర్ అనేది రాయగలుగుతారు. సో ఇక్కడ మనకంతా థియరీ పార్ట్ ఏముండదు, మొత్తం అంతా కూడా ఈక్వేషన్ పార్టే ఉంటుంది. కాబట్టి ఒక 10 నుంచి 15 నిమిషాలు మీ కాన్సన్ట్రేషన్ని క్వశ్చన్ మీద పెట్టాలి, అప్పుడే క్వశ్చన్ అనేది అర్థమవుతుంది. సో సింపుల్ హార్మోనిక్ మోషన్ యొక్క ఈక్వేషన్ ఫస్ట్ క్వశ్చన్లో మనం విన్నాం, అది నేర్చుకున్నాం కూడా. సో ఈ క్వశ్చన్ కూడా అంతే ఈజీగా ఉంటుంది. ఓకేనా? చూడండి. కన్సిడర్ ఏ అండ్ బి ఆర్ ద యాంప్లిట్యూడ్స్ ఆఫ్ సింపుల్ హార్మోనిక్ వైబ్రేషన్ అలాంగ్ ఎక్స్ అండ్ వై యాక్సిస్. ఎక్స్ వై యాక్సిస్ ద్వారా చూడండి, ఏ బీలని మనం ఎలా కన్సిడర్ చేస్తామంటే సింపుల్ హార్మోనిక్ వైబ్రేషన్స్ అనేవి ఎక్స్ వై యాక్సిస్ గుండా, ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ద్వారా వెళ్ళేటువంటి సింపుల్ హార్మోనిక్ వైబ్రేషన్స్ యొక్క యాంప్లిట్యూడ్స్గా కన్సిడర్ చేస్తాం. దేనిగా కన్సిడర్ చేస్తామా? యాంప్లిట్యూడ్స్. ఏ అండ్ బి అంటే ఈ రెండు కూడా ఎక్స్ అక్షము వై అక్షం గుండా పోయేటువంటి సింపుల్ హార్మోనిక్ వైబ్రేషన్స్ యొక్క యాంప్లిట్యూడ్స్గా కన్సిడర్ చేసాం. ఇక ఫేజ్ డిఫరెన్స్ గురించి కూడా అడిగాడు కదా. సో ఫై అనేది ఈ రెండు యాంప్లిట్యూడ్స్ మధ్యన ఉన్నటువంటి ఫేజ్ డిఫరెన్స్గా కన్సిడర్ చేద్దాం. ఫేజ్ డిఫరెన్స్ చూడండి, నేను ఇక్కడ ఏం చెప్పలేదు, ఏ బీలని రెండింటిని కూడా నేను యాంప్లిట్యూడ్స్గా కన్సిడర్ చేశాను. దేని గుండా? ఎక్స్ వై యాక్సిస్ గుండా పోయేటువంటి సింపుల్ హార్మోనిక్ వైబ్రేషన్స్ యొక్క యాంప్లిట్యూడ్స్గా కన్సిడర్ చేశాను. ఫైన్ దేనిగా కన్సిడర్ చేశాను? ఫై అనేది ఈ రెండు యాంప్లిట్యూడ్స్ మధ్యన ఉన్నటువంటి ఫేజ్ డిఫరెన్స్గా నేను కన్సిడర్ చేయడం జరిగింది. ఓకేనా? అయితే డిస్ప్లేస్మెంట్ చూడండి, దీని యొక్క డిస్ప్లేస్మెంట్ చూద్దాం. డిస్ప్లేస్మెంట్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ సింపుల్ హార్మోనిక్ వైబ్రేషన్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ గుండా వెళ్తున్నటువంటి సింపుల్ హార్మోనిక్ వైబ్రేషన్ యొక్క డిస్ప్లేస్మెంట్ వచ్చేసి ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు, లేదా దీన్ని మనం ఏమనుకున్నాం, ఏ బీలతో యాంప్లిట్యూడ్స్ని కన్సిడర్ చేశాం కదా, అప్పుడు ఎక్స్ యాక్సిస్ గుండా పోయేది ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా టీ ప్లస్ 5, ఒమేగా టీ ప్లస్ 5. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. ఓకేనా? ఇది ఎక్స్ యాక్సిస్ గుండా పోయేటువంటి సింపుల్ హార్మోనిక్ వైబ్రేషన్ యొక్క డిస్ప్లేస్మెంట్ యొక్క ఈక్వేషన్. ఓకేనా? డిస్ప్లేస్మెంట్ ఆఫ్ సింపుల్ హార్మోనిక్ వైబ్రేషన్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ ఈజ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ ఏ సైన్ ఒమేగా టీ ప్లస్ 5. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకున్నాం. ఇప్పుడు అలాంగ్ వై యాక్సిస్ రాయాలి కదా. సో వై యాక్సిస్ గుండా పోయే డిస్ప్లేస్మెంట్ కూడా చూడాలి కదా. అలాంగ్ వై యాక్సిస్ గుండా పోయేటువంటిది వై ఈజ్ ఈక్వల్ టు ఏంటి? వై ఈజ్ ఈక్వల్ టు, ఇది వై యాక్సిస్ గుండా పోతుంది కాబట్టి వై ఈజ్ ఈక్వల్ టు బి సైన్ ఒమేగా టీ, బి సైన్ ఒమేగా టీ. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందాం. సో వై ఈజ్ ఈక్వల్ టు బి సైన్ ఒమేగా టీ. ఇది ఎక్స్ యాక్సిస్ గుండా పోయేటువంటి సింపుల్ హార్మోనిక్ వైబ్రేషన్ యొక్క డిస్ప్లేస్మెంట్. ఇది వై యాక్సిస్ గుండా పోయేటువంటి సింపుల్ హార్మోనిక్ వైబ్రేషన్ యొక్క డిస్ప్లేస్మెంట్. ఇక్కడ మనం కొంచెం సాల్వ్ చేసినట్లయితే ఇక్కడ బి గుణిస్తుంది కదా, ఇటువైపు వస్తే ఏమవుతుంది?
భాగిస్తుంది. సో y/b ఈజ్ ఈక్వల్ టు సైన్ ఒమేగా టీ. y/b ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా? సైన్ ఒమేగా టీ. నాకు ఇప్పుడు కాస్ ఒమేగా టీ, ఆల్రెడీ సైన్ ఒమేగా టీ వాల్యూ y/b అని మనం కన్సిడర్ చేసుకున్నాం. సో ఇప్పుడు నాకు కాస్ ఒమేగా టీ వాల్యూ కావాలి. సో కాస్ ఒమేగా టీ ఈజ్ ఈక్వల్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఒమేగా టీ అని రాయొచ్చా? ఏమో సార్ రాయొచ్చో రాయకూడదో మాకేం తెలుసో అనేటువంటి డౌట్ ఉంటుంది. కాబట్టి మీకోసం నేను ఇక్కడ రాస్తున్నాను చూడండి. సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 మీ అందరికీ తెలుసు. ఇక్కడ మీకు కాస్ స్క్వేర్ టీటా, నాకు ఇప్పుడు కాస్ స్క్వేర్ టీటా కావాలి. సో కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు, ఈ సైన్ స్క్వేర్ అటు వెళ్ళిపోయింది అనుకోండి, 1 మైనస్ ఈ ప్లస్ సైన్ స్క్వేర్ అటు వెళ్ళిపోతే మైనస్ సైన్ స్క్వేర్ అవుతుంది. మైనస్ సైన్ స్క్వేర్ టీటా కావాలి. నాకు కాస్ స్క్వేర్ టీటా కూడా కాదు, కాస్ టీటా కావాలి. సో కాస్ టీటా ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ అటు వెళ్ళిపోతే రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా అవుతుందా లేదా? సో కాస్ టీటా ఈజ్ ఈక్వల్ 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా. దేన్ని బట్టి వచ్చింది ఇదంతా చూడండి. సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. కాబట్టి కాస్ స్క్వేర్ కావాలి కాబట్టి సైన్ స్క్వేర్ అడబట్టుకు వెళ్ళిపోయాం. ఇదంతా మ్యాథ్స్ వాళ్ళకి ఈజీగానే అర్థమవుతుంది. సో ఇక్కడ నాకు కాస్ ఒమేగా టీ కావాలి కాబట్టి నేను ఏం రాసుకున్నా? 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటాకు బదులు ఇక్కడ ఒమేగా టీ రాసుకున్నా. సో దీన్నే కొంచెం మనం మోడిఫై చేసినట్లయితే చూడండి, కాస్ ఒమేగా టీ ఈజ్ ఈక్వల్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ ఒమేగా టీ అంటే ఎంత? y/b. కానీ ఇక్కడ ఏముంది? సైన్ స్క్వేర్ ఒమేగా టీ ఉంది కాబట్టి రెండిట్లకి కూడా స్క్వేర్ రాద్దాం. వై స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఇది కాస్ ఒమేగా టీ యొక్క వాల్యూ. దేర్ఫోర్ కాస్ ఒమేగా టీ ఈజ్ ఈక్వల్ రూట్ ఆఫ్ 1 మైనస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ అనేది కాస్ ఒమేగా టీ యొక్క వాల్యూ అవుతుంది. సో ఆల్రెడీ సైన్ ఒమేగా టీ ఉంది, ఇప్పుడు కాస్ ఒమేగా టీ వాల్యూ కూడా కట్టాం. అయితే ఫ్రమ్ 1 నుంచి, సో ఒకసారి వీడియో ముందుకెళ్ళి ఈక్వేషన్ నెంబర్ 1 చూడండి. ఈక్వేషన్ నెంబర్ 1లో మనం ఏం రాసుకున్నాం? ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు, ఈక్వేషన్ నెంబర్ 1లో మనం ఏం రాసుకున్నాం? ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా టీ ప్లస్ 5 అని రాసుకున్నావా లేదా? ఇదే కదా ఈక్వేషన్ నెంబర్ 1. ఇక్కడ ఏని కొద్దిసేపు పక్కన పెడదాం. సో లేకపోతే ఇక్కడ ఏ గుణిస్తుంది కాబట్టి ఇటు పట్టుకొచ్చేయండి. ఎక్స్ బై ఏ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ ఒమేగా టీ ప్లస్ 5. ఇది ఏ విధంగా ఉంది? సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములాలో ఉందా లేదా? సో సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములా ఏంటి? సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. కాబట్టి నేను ఆ ఫార్ములా ప్రకారం రాస్తున్నాను. ఎక్స్ బై ఏ ఈజ్ ఈక్వల్ సైన్ ఏ అంటే సైన్ ఒమేగా టీ, కాస్ బి అంటే కాస్ 5. ఇప్పుడు మరలా కాస్ ఏ అంటే కాస్ ఒమేగా టీ, సైన్ బి అంటే సైన్ 5. ఇదిగోండి, ఇదంతా దేని ప్రకారం రాశాను? సిన్స్ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములా ప్రకారం రాశాను. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములా ప్రకారం రాశాను. ఓకేనా? చూడండి, సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములా ప్రకారం రాశాను. సో ఇప్పుడు నేను పైన మనం కట్టినటువంటి వాల్యూస్ ఇందులో రాస్తున్నాను. ఎక్స్ బై ఏ సైన్ ఒమేగా టీ అంటే ఏంటి? వై బై బిఏ కదా. సో పక్కనేముంది? కాస్ బై ఉంది. ప్లస్ కాస్ ఒమేగా టీ ఏం కట్టాం మనం? రూట్ ఆఫ్ 1 మైనస్ వై స్క్వేర్ బి స్క్వేర్ ఇంటూ సైన్ 5. దీని పక్కనే ఉంది సైన్ 5 ఉంది. ఓకేనా? సో ఇది దీని ప్రకారంగా వేసినటువంటి వాల్యూస్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, సో ముందు మనం రాసుకున్నాం కదా, సో ఇది ఈక్వేషన్ నెంబర్ 4 అనుకుందాం. ఏది? ఎక్స్ బై ఏ సైన్ బై బి అనేది. సో దీని ప్రకారం ఆ మూడోవే అవన్నీ మనం చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా వచ్చేసాం. సో చూడండి, ఇప్పుడు వరకు మనం ఏం చేసాం? ఒక్కసారి సింపుల్గా, చాలా సింపుల్గా, సులభంగా ఒకసారి మీ కొరకు మళ్ళీ రివిజన్ చేసుకుంటూ వస్తాను. ఎక్స్ యాక్సిస్ గుండా సింపుల్ హార్మోనిక్
వైబ్రేషన్ యొక్క డిస్ప్లేస్మెంట్ ఇది ఈక్వేషన్ నెంబర్ 1. వై యాక్సెస్ గుండా డిస్ప్లేస్మెంట్ ఈ విధంగా ఉంటుంది. సో ఈ ఈక్వేషన్ నెంబర్ 2లో ఇక్కడ గుణిస్తున్న బీని ఇటు తీసుకొస్తే వై బై బి సైన్ ఒమేగా టీ ఉంది. సైన్ ఒమేగా టీ ఉంది కాబట్టి నేను కాస్ ఒమేగా టీ కట్టాలనుకున్నా. కాస్ ఒమేగా టీకి సైన్ స్క్వేర్ టీటా కాస్ స్క్వేర్ టీటా ఒకటి కాబట్టి ఆ రెండింటిని సాల్వ్ చేస్తే కాస్ టీటా ఈజ్ ఈక్వల్ √1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా అవుతుంది. కాబట్టి కాస్ ఒమేగా టీ ఏమవుతుంది, √1 మైనస్ సైన్ స్క్వేర్ ఒమేగా టీ అవుతుంది. సో సైన్ ఒమేగా టీ అంటే వై బై బి, కానీ ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి రెండింటికి కూడా స్క్వేర్ అప్లై చేసాం. దీన్ని బట్టి కాస్ ఒమేగా టీ అనేది ఏమొచ్చింది మనకి 1 మైనస్ వై స్క్వేర్ బి. ఇప్పుడు ఈక్వేషన్ నెంబర్ 1 ఏంటి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏ సైన్ ఒమేగా టీ. ఇక్కడ ఏ గుణిస్తుంది కాబట్టి ఇటు తీసుకొచ్చేసా. సైన్ ఆఫ్ ఒమేగా టీ ప్లస్ 5 ఇది ఏ రూపం ఉంది, సైన్ ఏ ప్లస్ బి ఫార్ములాలో ఉంది. సైన్ ఏ ప్లస్ బికి ఫార్ములా ఏంటి, సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. ఆ ఫార్ములా యాస్టీస్గా అప్లై చేశా. అప్లై చేసిన తర్వాత ఇక్కడ సైన్ ఒమేగా టీకి బదులు మనకు తెలుసు సైన్ ఒమేగా టీ అంటే వై బై బి. కాస్ పై యొక్క వాల్యూ మనం కట్టలేదు కాబట్టి అది అలాగే ఉంచా. ప్లస్ కాస్ ఒమేగా టీ కూడా మనం కట్టాం, √1 మైనస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్. ఇక రెండోది సైన్ పై. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్, రెండు వైపులా కూడా ఈ రూట్లు పోవాలి కాబట్టి నేను స్క్వేర్ చేస్తున్నాను. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, రెండు వైపులా వర్గం చేయగా. సో ఒక నిమిషం దీన్ని కొంచెం ఇటువైపు చేసిన తర్వాత వర్గం చేద్దాం, అప్పుడు ఇంకా ఈజీ అవుతుంది. ఎక్స్ బై ఏ, ఈ వై బై బి కాస్ టీటాని ఇటువైపు తీసుకొచ్చేయండి, మైనస్ వై బై బి కాస్ 5 అవుతుంది. ఈజ్ ఈక్వల్ ఇక్కడ ఏం మిగులుతుంది, √1 మైనస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ సైన్ 5 అనేది మిగులుతుంది. సో ఇప్పుడు స్క్వేర్ చేయండి, ఈజీగా ఉంటుంది. ఇప్పుడు రెండు వైపులు స్క్వేర్ చేద్దాం. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్. స్క్వేర్ చేస్తే ఇది ఏ మైనస్ బి ఫార్ములాలో ఉంది కదా, సో ఈ రెండింటికి స్క్వేర్ చేయమని చెప్పాం. సో ఎక్స్ బై ఏ మైనస్ వై బై బి కాస్ 5 హోల్ స్క్వేర్ అంటే ఇది మొత్తానికి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు దీని మొత్తానికి స్క్వేర్, √1 మైనస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ సైన్ 5 హోల్ స్క్వేర్. సైన్ 5 హోల్ స్క్వేర్. కనిపించకపోతే ఒకసారి చూడండి. ఓకేనా, ఇప్పుడు కనిపిస్తుంది కదా, కట్ అవ్వలేదు కదా. ఓకే. సో స్క్వేర్ చేసేటప్పుడు ఇది అంతా ఏ అనుకుందాం, ఇదంతా బి అనుకుందాం. మీ అందరికీ తెలుసు ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా, ఏ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే వై స్క్వేర్ బై బి స్క్వేర్ కాస్ స్క్వేర్ 5 ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2 ఏబి అంటే ఏబి ఎక్స్ ఇంటూ వై ఎక్స్వై 2xy ఏ ఇంటూ బి ఏబి, ఇంకా ఏముంది కాస్ 5 ఉంది. ఈజ్ ఈక్వల్, మరి ఇటువైపు కూడా చూడాలి కదా, చూడాలా లేదా. సో ఈ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అయిపోయింది. సో అటువైపు ఏం మిగిలింది, 1 మైనస్ వై స్క్వేర్ బి స్క్వేర్ ఇంటూ సైన్ స్క్వేర్ 5. ఈ సైన్ స్క్వేర్ 5 అనేది ఈ రెండింటికి చెల్లుతుందమ్మా. సో ఇప్పుడు దాంతో అది గుణించేద్దాం. సో ఎక్స్ స్క్వేర్ బై వై స్క్వేర్ ఇదంతా యాస్టీజ్గా రాసేయడమే, వై స్క్వేర్ బై బి స్క్వేర్ కాస్ స్క్వేర్ 5 మైనస్ 2xy ఏబి కాస్ 5 ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ సైన్ స్క్వేర్ 5 సైన్ స్క్వేర్ 5 మైనస్ వై స్క్వేర్ బి స్క్వేర్ సైన్ స్క్వేర్ 5 వై స్క్వేర్ బి స్క్వేర్ సైన్ స్క్వేర్ 5. సో అటువైపు ఉన్నవన్నీ ఇటువైపు తీసుకొచ్చేద్దాం. చూడండి, సో ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ కాస్ స్క్వేర్ 5, ఇక్కడ కూడా వై స్క్వేర్ బి స్క్వేర్ ఉంది కదా, ఈ మైనస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఇటు వస్తే ప్లస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ అవుతుంది. దాని పక్కన ఏముంది సైన్ స్క్వేర్ 5 ఉంది మైనస్ ఇక్కడ ఇంకేం మిగిలింది 2xy బై ఏబి కాస్ 5
ఈజ్ ఈక్వల్ టు ఈ చివర ఇది అటు వెళ్ళిపోతే ఇంకేం మిగిలింది, ఇది మాత్రమే మిగిలింది. ఏంటి, sin² మాత్రమే మిగిలింది. సో ఏం లేదు, ఇటువైపు ఉన్న y² మైనస్ y²/b² sin²ని ఆ -y²/b² sin²ని ఇటు తీసుకొచ్చి ఇక్కడ రాసా. ఎందుకంటే ఈ రెండు y²/b²లే. ఇక్కడేముంది cos² ఉంది, ఇక్కడేముంది sin² ఉంది. ఫార్ములా ప్రకారం cos² ప్లస్ sin² వాల్యూ ఎంత, 1. కాబట్టి 1 × y²/b² ఎంత అవుతుంది, y²/b² అవుతుంది. కాబట్టి నేను దాన్ని ఇలా రాస్తున్నాను చూడండి. ఈ x²/a² యాజ్ టీజ్గా రాసేసా. ఈ రెండిట్లో y²/b² కామన్ తీస్తే ఇక్కడ cos² ఇక్కడ sin² మిగులుతాయి. sin² ప్లస్ cos² వాల్యూ 1. 1 × y²/b² y²/b² మిగులుతుంది. ఇది అంతా సాల్వ్ అయిపోయింది. ఇక్కడేం మిగిలింది, -2xy/ab × cos⁡ ఈజ్ ఈక్వల్ టు sin² మిగిలింది. ఇది ఈక్వేషన్, ఇది దీని యొక్క ఈక్వేషన్. ఇక్కడ ద ఈక్వేషన్ షోస్ ఆబ్లిక్యూ ఎలిప్స్. ఈ ఈక్వేషన్ దేన్ని చూపిస్తుందమ్మా, ఆబ్లిక్యూ ఎలిప్స్ని చూపిస్తుంది. ద ఈక్వేషన్ షోస్ ఆబ్లిక్యూ ఎలిప్స్. ఆబ్లిక్యూ ఎలిప్స్ని ఈ ఈక్వేషన్ అనేది చూపిస్తుంది. ఏ ఈక్వేషన్ ఒకసారి నేను రౌండ్ చేస్తాను చూడండి, అండర్లైన్ చేస్తాను. ఇదిగండి ఈ ఈక్వేషన్, ఓకేనా. సో ఈ ఈక్వేషన్ అనేది వివిధ రకాల కేసుల్లో, అంటే ఒక్కొక్క కేసులో ఒక్కొక్క రకంగా ఉంటుంది. దీని యొక్క స్పెషల్ కేసు మనం చూసినట్లయితే, సో స్పెషల్ కేసు మనం చూసినట్లయితే స్పెషల్ కేస్ ఈ స్పెషల్ కేసెస్ మనం ఒకసారి చూసినట్లయితే ఇక్కడ 5 = 0, అదేవిధంగా π/4, అదేవిధంగా π/2, అదేవిధంగా 3π/4, అదేవిధంగా π. ఉన్నాను, కలర్ మారుస్తా. ఇందులో మనం స్పెషల్ కేసెస్ చూసినట్లయితే ఇక్కడ 5 వాల్యూకి బదులు ఒకసారి 0 తీసుకుంటాం, ఒకసారేమో π/4 తీసుకుంటాం, ఒకసారేమో π/2 తీసుకుంటాం, ఒకసారేమో అదేవిధంగా 3π/4 తీసుకుంటాం, అదేవిధంగా π తీసుకుంటాం. ఇలా ఒక్కొక్కసారి 5 వాల్యూ ఒక్కొక్క వాల్యూ తీసుకుంటూ వస్తే ఆ ఈక్వేషన్ దేన్ని సూచిస్తుందో ఒకసారి చూద్దాం, ఓకేనమ్మా. సో 5 = 0 అయితే, when 5 = 0, when 5 = 0, 5 = 0 అయిందనుకోమ్మా, అప్పుడు cos⁡ అంటే ఏమవుతుంది, cos 0 కదా, cos 0 degrees ఎంత 1, sin⁡ ఎంత అవుతుంది, sin⁡ అంటే sin 0 కదా, sin 0 degrees ఎంత 0 అవుతుంది. సో ఈ రెండు పై ఈక్వేషన్లో ప్రదర్శించామనుకోండి, అంటే సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, పై ఈక్వేషన్ ఏంటి, x², పై ఈక్వేషన్ ఏంటమ్మా, x²/a² ప్లస్ y²/b² మైనస్ 2xy/ab. ఇక్కడ ఏం మిగిలింది, cos⁡ కదా, cos⁡ అంటే cos 0 కదా, సో cos 0 degrees ఈజ్ ఈక్వల్ టు sin² కదా, అంటే sin² 0 కదా, sin 0 ఎంత 0a, 0² ఎంత అవుతుంది 0a అవుతుంది, 0² వాల్యూ ఎంత అవుతుంది 0a అవుతుంది. సో x²/a² ప్లస్ y²/b² మైనస్ 2xy/ab ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందమ్మా 0. cos 0 1 కదా, 1 × 2xy/ab అనేది 2x/ab ఉంటుంది. ఇది 5 = 0 అయినప్పుడు ఇక్కడ రెండు కూడా సైమల్టేనియస్గా, అంటే కోఇన్సిడెంట్గా రెండు కూడా ఆరిజిన్ నుంచి ఈ రెండు యాక్సెస్ని, అంటే రెండు సింపుల్ హార్మోనిక్ వైబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆరిజిన్ నుంచి కోఇన్సిడెంట్గా వెళ్ళిపోతాయి. ఎప్పుడు 5 = 0 అయినప్పుడు, ఓకేనా. 5 =
0 అయినప్పుడు. ఇప్పుడు రెండోది చూద్దామమ్మా. రెండోది ఒకసారి చూద్దాం. వెన్ 5 ఈజ్ ఈక్వల్ టు 5/4. 5/4 అంటే 45 degrees. 5/4 అంటే ఎంతమ్మా? 45 degrees. సో cos 45 ఎంత? 1/√2. అదేవిధంగా sin 45 ఎంత? 1/√2. రెండు కూడా 1/√2లే. సో ఈ వాల్యూస్ మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఫార్ములా మనకి ఈక్వేషన్ తెలుసు కదా. ఈక్వేషన్ ఏంటి? x² / a² + y² / b² - 2xy/ab ఇంటూ cos 5 అంటే ఎంతమ్మా ఇక్కడ? 1/√2 ఈజ్ ఈక్వల్ sin² 5 అంటే 1/√2². ఓకేనా? సో ఇక్కడ చూడండి, x² / a² + y² / b² మైనస్ ఈ 2కి ఈ √2కి పోతే ఇక్కడ ఒక √2 మిగులుతుందమ్మా. సో √2xy/ab ఈజ్ ఈక్వల్ టు 1/√2కి స్క్వేర్కి పోతే 2 మిగులుతుంది. ఇది ఇక్కడ ఇప్పుడు ఎక్స్ వాల్యూ అనేది 5 వాల్యూ అనేది 45 degrees ఉండేటప్పుడు ఈక్వేషన్ ఈ విధంగా వస్తుంది. ఓకేనా? ఆ తర్వాత అదేవిధంగా 5/2 90 degrees అంటే cos 90 0 sin 90 1. సో ఇక్కడ 0 అక్కడ 1 వేసుకుంటే ఈక్వేషన్ ఏ విధంగా వస్తుంది. అదేవిధంగా మిగతా వాటికి అన్ని కేసులు రాయాల్సిన అవసరం లేదు. సో ఒక 3 కేసులు కంపల్సరీగా రాయాలి. 0, 5/4, అదేవిధంగా 5/2. సో ఒకసారి 5/2 చూద్దాం. సో when 5/2 ఈజ్ ఈక్వల్ టు 5/2, 5 వాల్యూ అనేది 5/2 అంటే 90 degrees. 5/2 అంటే ఎన్ని డిగ్రీలమ్మా? 90 degrees. అప్పుడు sin 5 ఎంత అవుతుంది అంటే sin 90 కదా. sin 5 అంటే sin 90 degrees. sin 90 degrees ఎంత? 1. అప్పుడు cos 5 ఎంత అవుతుంది? cos 5 అంటే cos 90 degrees. cos 90 degrees ఎంత? 0 అవుతుంది. సో ఈ రెండు వాల్యూస్ ఈక్వేషన్లో వేద్దాం. ఫార్ములా ఏంటి? x² / a² + y² / b². ఇది ఫార్ములా కదమ్మా, ఈక్వేషన్. 2xy/ab cos 5 అంటే cos 90 ఇంటూ sin² 90. ఓకేనా? సో x² / a² + y² / b². ఇక్కడ cos 90 0 కదమ్మా. సో ఇదంతా 0 అయిపోతుంది. సో మళ్ళీ మీకు అర్థం అవడం కొరకు ఇక్కడ 0 వేస్తున్నాను చూడండి. ఈ cos 90 అనేది 0, sin 90 అనేది 1. 1 × స్క్వేర్ 1². సో ఇక్కడ 0 × ఎనీథింగ్ 0 కదా. సో అప్పుడు ఏమవుతుంది? x² / y² + y² / b². ఇదంతా 0 మరి రాయం. 1² అంటే 1. ఇది దీని యొక్క ఈక్వేషన్. ఎప్పుడు 5 అనేది 90 degrees అయినప్పుడు. ఇక్కడ కూడా రెండు కూడా ఎలాగుంటాయి? ఎలిప్స్గా ఉంటాయి. ఆబ్లిక్ ఎలిప్స్. ఇది ఈ యొక్క పూర్తి ఈ సింపుల్ హార్మోనిక్ వైబ్రేషన్స్కి సంబంధించిన డిఫరెన్స్ ఫేజ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన పూర్తి ఈక్వేషన్స్. యాక్చువల్లీ మనం ఇక్కడ వరకు 5 మార్క్స్కి ఇస్తాడమ్మా. ఎక్కడ వరకు ఒకసారి చూడండి. ఇదిగోండి ఇక్కడ వరకు మనకి 5 మార్క్స్ క్వశ్చన్ ఇస్తాడు ఇక్కడ వరకు. సో స్పెషల్ కేసెస్ రాస్తే 10 మార్క్స్ వస్తాయి. స్పెషల్ కేసెస్ సంబంధించి మనం 5 కేసెస్ అనుకున్నాం. 0, 5/4, 5/2, 3π/4, 5. ఇందులో మనం 5 = 0 చూసాం, 5 = 5/4 చూసాం, 5/2 చూసాం. ఇంకే మిగతా రెండు రాయాల్సిన అవసరం లేదు. 10 మార్క్స్కి ఇక్కడికి రాస్తే సరిపోతుంది. ఓకేనా? సో ఇది దీనికి సంబంధించిన పూర్తి సమాచారం. ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ మనం నేర్చుకున్న ఈ 2 క్వశ్చన్లు ఏవైతే ఉన్నాయో ఈ 2 మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఈ 2 దయచేసి 1కి 2 సార్లు క్లాస్ వినండి. ఒకసారి చూసినట్లయితే పీడిఎఫ్ మీకు ఇస్తున్నాం కాబట్టి ఒకసారి పీడిఎఫ్ చూసినట్లయితే
ఈజీగానే క్వశ్చన్ అనేది మీకు వచ్చేస్తుంది. ఓకేనా? ఈ రెండు నేర్చుకుంటే సెకండ్ సెమ్ ఫిజిక్స్లో ఫస్ట్ యూనిట్ నుంచి ఒక 10 మార్క్స్ మీ జోబులో ఉన్నట్టే. అయితే ఇందులో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ 5 మార్క్స్ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. ఓకేనా నాన్న? చూడండి. వాట్ ఆర్ లిసాజోస్ ఫిగర్స్? వాట్ ఆర్ లిసాజోస్ ఫిగర్ అండ్ ఇట్స్ యూసెస్? లిసాజోస్ ఫిగర్స్ అంటే ఏంటి, వాటి యొక్క ఉపయోగాలు ఏంటి అడిగాడు. లిసాజోస్ ఫిగర్స్ ఒకసారి చూసినట్లయితే, వెన్ ఏ పార్టికల్ ఈజ్ ఏ సబ్జెక్టెడ్ టు టూ సింపుల్ హార్మోనిక్ మోషన్స్ అట్ రైట్ యాంగిల్స్ టు ఈచ్ అదర్ సైమల్టేనియస్లీ. రెండు సింపుల్ హార్మోనిక్ మోషన్స్ ఏకకాలంలో, సైమల్టేనియస్లీ అంటే ఒకే కాలంలో ఒకదానికి ఒకటి పార్టికల్తో సబ్జెక్ట్ అయినప్పుడు ఫిగర్ అనేది ఏర్పడుతుంది. సో రెండు సింపుల్ హార్మోనిక్ యాక్స్ చూడండమ్మా. ఇప్పుడు ఇది ఒక సింపుల్ హార్మోనిక్ అనుకుందాం. సో ఇది ఒకటి అనుకుందాం. ఇలా రెండు సింపుల్ హార్మోనిక్ మోషన్స్ ఒకదానికొకటి ఈచ్ అదర్ సైమల్టేనియస్లీ ఏకకాలంలో రైట్ యాంగిల్స్ అంటే 90 degrees వద్ద ఒకదానికి ఒకటి ఒక సబ్జెక్ట్ చేసినట్లయితే చూడు, వెన్ ఏ పార్టికల్ ఈజ్ సబ్జెక్టెడ్ టు టూ సింపుల్ హార్మోనిక్ మోషన్స్, రెండు సింపుల్ హార్మోనిక్ మోషన్స్కి ఒక పార్టికల్ అనేది సబ్జెక్ట్ చేసినప్పుడు ఎప్పుడు ఎట్ ద రైట్ యాంగిల్స్ టు ఈచ్ అదర్ సైమల్టేనియస్లీ, రెండు కూడా ఒకదానికొకటి లంబంగా ఉన్నప్పుడు ఒక పార్టికల్ని ఈ రెండింటికి మనం సబ్జెక్ట్ చేసినట్లయితే ద షేప్ ఆఫ్ రిజల్టెంట్ కర్వ్ ఆర్ పాత్ ట్రేస్డ్ అవుట్ బై ద పార్టికల్. ఈ పార్టికల్ ద్వారా షేప్ ఆఫ్ కర్వ్ లేదా పాత్ అనేటువంటి ఒక ఆకారం అనేది బయటకు వస్తుంది. దాన్ని లిసాజోస్ ఫిగర్ అంటాం. దాన్ని ఏమో ఫిగర్ అంటామమ్మా? లిసాజోస్ ఫిగర్ అంటాం. షేప్ డిపెండెడ్ అపాన్ దేర్ యాంప్లిట్యూడ్. దీని యొక్క షేప్ అనేది వాటి యొక్క యాంప్లిట్యూడ్ మీద ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా పీరియడ్స్ దాని యొక్క వ్యవధుల మీద ఆధారపడుతుంది. అదేవిధంగా ఫ్రీక్వెన్సీస్ దాని యొక్క పౌనపున్యాల మీద కూడా ఆధారపడుతుంది. ఏంటి షేప్ అనేది. ఓకేనా? అయితే దీని యొక్క ఇంపార్టెన్స్ చూసినట్లయితే షేప్ ఆఫ్ లిసాజోస్ ఫిగర్ గివ్స్ అస్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ద రేషియో ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ కాంపోనెంట్స్ వైబ్రేషన్స్. వైబ్రేషన్ కాంపోనెంట్స్కి సంబంధించిన ఫ్రీక్వెన్సీస్ ఏదైతే ఉన్నాయో ఆ ఫ్రీక్వెన్సీస్ రేషియోని తెలుసుకోవడం కొరకు మనకి ఆ ఇన్ఫర్మేషన్ ఏది ఇస్తుందంటే ఈ లిసాజోస్ ఫిగర్ అనేది ఇస్తుంది. అదేవిధంగా ఇట్ ఈస్ పాసిబుల్ టు ఫైండ్ డిఫరెన్స్ ఇన్ ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ టూ ఫోక్స్ యొక్క డిఫరెన్సెస్ ఇన్ ఫ్రీక్వెన్సీలో ఉన్నటువంటి భేదం ఏదైతే ఉందో, అంటే రెండు ఫోర్కుల యొక్క ఫ్రీక్వెన్సీ డిఫరెన్స్ని కనుగోవడానికి ఈ యొక్క లిసాజోస్ ఫిగర్ అనేది మనకు ఉపయోగపడుతుంది. దీస్ ఆర్ యూజ్డ్ టు, ఈ లిసాజోస్ ఫిగర్స్ని ఇంకా ఎక్కడ ఉపయోగిస్తామంటే అబ్టైన్ బ్యూటిఫుల్ డిజైన్స్ ఫర్ ప్రింటింగ్ ఇన్ క్లాత్ ఇండస్ట్రీ. వస్త్ర పరిశ్రమలో దుస్తుల మీద అందమైన డిజైన్స్ వేయడానికి ఈ లిసాజోస్ ఫిగర్స్ అనేవి ఉపయోగపడతాయి. అండ్ లిసాజోస్ ఫిగర్స్ వర్ యూజ్డ్ బై హెల్మ్హోల్ట్జ్ టు స్టడీ వైబ్రేషన్ ఆఫ్ ఏ వైలిన్ అంటే వైలిన్ వాయిస్తాం కదమ్మా, దానికి తీగలు ఉంటాయి కదా, ఆ వైలిన్ యొక్క వైబ్రేషన్ని అధ్యయనం చేయడంలో ఈ లిసాజోస్ ఫిగర్ని హెల్మ్హోల్ట్జ్ అనే శాస్త్రవేత్త ఉపయోగించాడు. ఇది లిసాజోస్ ఫిగర్స్. చాలా సింపుల్గా ఉంటుంది. దాని డెఫినేషను, దానికి సంబంధించిన ఇంపార్టెన్సెస్ ఒక 3 లేదా 4 ఇంపార్టెన్స్ రాస్తే ఈజీగా 5 మార్క్స్ అనేవి మీకు వస్తాయి. ఓకేనా? సో ఇది దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం. సో ఆల్రెడీ ఈ క్వశ్చన్లో నాకు తెలిసి ఫస్ట్ యూనిట్లో 5 మార్క్స్కి వస్తే లిసాజోస్ ఫిగర్స్ నుంచి ఎక్కువ అడుగుతున్నాడు కాబట్టి ఈ 5 మార్క్స్ క్వశ్చన్ అనేది చూసుకోండి. అదేవిధంగా మనం 10 మార్క్స్లో 2 ఎక్కువ మనకి ఏదైతే ఈక్వేషన్ పార్ట్ ఉన్న క్వశ్చన్స్ ఉన్నాయో ఆ క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేయడం జరిగింది. సింపుల్ హార్మోనిక్ మోషన్స్, అదేవిధంగా డిఫరెన్స్ ఫేజ్కి సంబంధించిన ఈక్వేషన్స్తో కూడినటువంటి క్వశ్చన్లు 2 ప్రాక్టీస్ చేయండి. అందులో నుంచి 10 మార్క్ కంపల్సరీగా ఒకటి వస్తుంది. ఇది 5 మార్క్స్ రావడానికి ఎక్కువ 99% అవకాశం ఉంది. దీంతో మనం ఫస్ట్ యూనిట్ కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ క్లాస్లో సెకండ్ యూనిట్లో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్తో మరలా కలుద్దాం. థ్యాంక్ యూ.